హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రిష్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా ఈ వీడియోలో నిన్న నేను పెట్టిన వీడియో కింద చాలా మంది మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే ఇద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి ఒక వీడియోస్ చేసే అమ్మాయిగా, వాళ్ళిద్దరి మీద ఒక వీడియోస్ చేసే అమ్మాయిగా నేను ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే నాకు అనిపించిన ఆన్సర్, నాకు అంటే ఏ వేలో కరెక్ట్, ఏ వేలో రాంగ్ అనేది చెప్పాలి అనుకుంటున్నాను. ఒక అభిమాని అంటే ఒక ఫాలోవర్ అడిగింది ఏంటంటే 6 క్వశ్చన్లు అడిగారు. ఆ 6 క్వశ్చన్లకి అండ్ మిగతా కొంతమంది అడిగిన క్వశ్చన్లకు కూడా నేను ఆన్సర్ చేస్తాను. నాకేమనిపించిందో అది మాత్రం చెప్తాను. ఇదే ట్రూ, ఇదే నిజం అని మాత్రం చెప్పను. నాకు ఏమనిపించింది అంటే ఈ విధంగా అయ్యి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి థింక్ చేసి, నేను చెప్పింది థింక్ చేసి, అవునా ఇలా అయ్యి ఉండొచ్చా అంటే రాంగ్ అని చెప్పండి. లేదు నందు నువ్వు తప్పుగా ఆలోచించావంటే తప్పుగా ఆలోచించానని చెప్పండి. లేదు నందు నువ్వు కరెక్ట్ గా చెప్పావంటే కరెక్ట్ గా చెప్పచ్చు. ఫస్ట్ ప్రశ్న వచ్చి, కళ్యాణ్ గారికి ఒక కేక్ కటింగ్ కానీ ఏది కానీ ఎందుకు చేయలేదు అంటే బేబీ హౌస్ వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ పెట్టి ఒక కేక్ కటింగ్ అని ఏదో చేస్తారు అన్నారు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి, అగ్ని పరీక్ష నుంచి వచ్చారు. ఇవన్నీ నేను అనుకుంటున్నానండి. ఇదే కరెక్ట్, ఇదే ట్రూత్ అని నేను చెప్పను. ఇది నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఏ వీడియో అయినా నా మైండ్ తో ఆలోచించి మాత్రం మీకు చెప్తున్నాను. నేను అనుకున్నది ఏంటంటే, మన నుంచి ఒక అబ్బాయిగా బయటకు వచ్చాడు. తనకి ఇండస్ట్రీ నుంచి అస్సలకి సినీ ఇండస్ట్రీ కానీ అలాంటి ఫిలిమ్స్ సంబంధించిన దానికి కానీ అస్సలు సంబంధం లేకపోయినా తను గెలిచాడు. ఎందుకు? మనమందరం తన నిజాయితీ, తన హానెస్ట్ అండ్ తను ఫస్ట్ 3 వారాలు మనం అసలు తను చూడలేదు, తన ఆటను చూడలేదు, తనని చూడలేదు. అందరు మనసు మీద చేసుకుని చెప్పండి, మీరు ఎవరైనా 4వ వారం అంటే తనూజ గారు తనకి ఫ్రెండ్ గా అయ్యేదాకా మనం కళ్యాణ్ చూసామా? లేదు కదా. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నేను వీడియోస్ చూసాను, కామెంట్స్ చూసాను, చాలా మంది నెగిటివ్ గానే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తనూజ తనకు అండగా నిలబడిందో, నేను ఇక్కడ తనూజ గారిని పొగడట్లేదు, అలానే కళ్యాణ్ గారిని తక్కువ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు. నేను నిన్న వీడియో చేసినప్పుడు నిన్న కూడా నేను ఎవరిని తక్కువ చేయలేదు. వచ్చి తనూజ గారిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్నారు. ఎంత నిజాయితీగా చెప్తున్నా కూడా మీరు వాళ్ళని తక్కువ చేస్తున్నారు, వీళ్ళని తక్కువ. నేను ఒక మ్యూచువల్ ఫ్యాన్ గా ఇద్దరిని సమానంగానే చూస్తానండి. ఇక ఈ విషయానికి వస్తే, అప్పటిదాకా మనం చూడలేదు తను కళ్యాణ్ గారిని. ఎప్పుడైతే కళ్యాణ్ గారు తనూజ గారి ఒక జట్గా ఉండి వాళ్ళది ఉంది, ఇప్పుడు నాకు చూస్తుంటే వాళ్ళ కొన్ని సన్నివేశాలు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, మూవ్ ఆన్ అవుతున్నారు, అవన్నీ ఉన్నాయి. మనకు కనిపించలేదు. మనకి ఎక్కువ కనిపించింది ఏం చేశారు? కనిపించేది మనం ఎక్కువ తీసుకుంది ఏంటి? ప్రియ గారితో ఉండటం, ఓదార్చడం, ఎక్కువ నెగిటివ్ చేసిన అంటే అందరూ కలిసి చేశారనమాట. ఇప్పుడు ఒక కామనర్ గా ఏంటి, ఎవరినైనా సరే ట్రోల్ చేయడం మనకు అలవాటు కాబట్టి మనం ట్రోల్స్ చేస్తాం. ఒక మనిషిని ఎత్తి చూపడం అంటే మనకి చాలా ఇష్టం. అది ఎంత నిజాయితీగా ఉన్న వ్యక్తినైనా ఆ వ్యక్తిలో లోపం ఉంది అంటే లేని లోపాన్ని కూడా వెతికి చెప్పడంలో మనం ఫస్ట్ యాజ్ ఏ మనుషులుగా అంటే ఒక మనుషులుగా మనం ఒక మనిషిలో ముందు వాళ్ళ లోపాలని వెతుకుతాం. అలాగే ముందు మనం కళ్యాణ్ గారిలో లోపాలని వెతుకాం, తనుజ గారిలో లోపాలు వెతుకాం. వాళ్ళ బాండింగ్, వాళ్ళ నిజాయితీ ఎక్కడి నుంచి తెలిసింది? మనకి 5వ వారం నుంచి తెలిసింది. ఇంకా తను విన్ అయ్యి కేక్ కటింగ్ కూడా చేయించలేదన్నారు. బజ్ లో కేక్ కటింగ్ చేయించారు. స్టేజ్ మీద తనుజ గారిని ఏ విన్నర్ అయినా కానీ తనకి హౌస్ లో ఎంత హెల్ప్ చేసినా కానీ హౌస్ వరకే ఉంటుంది. కళ్యాణ్ తనుజ బాండింగ్ వేరు కాబట్టి, అంటే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు లవ్ అని అదని చెప్పకండి. వాళ్ళ బాండింగ్ ఏదో వాళ్ళకి క్లియర్ గా తెలుసు, దానికి మనం ఒక పేరు పెట్టక్కర్లేదు, వాళ్ళ బాండింగ్ వాళ్ళకి క్లియర్ గా తెలుసు కాబట్టి నేను ఆ బాండింగ్ గురించి చెప్పట్లేదు. ఏ విన్నరు బయటకు వచ్చినాక స్టేజ్ మీద ఆమె నా విజయానికి కారణమని ఏ విన్నర్ చెప్పరు. ఒక రన్నర్ గా వచ్చిన ఒక అమ్మాయిని, ఈ అమ్మాయి నాకు సహాయం చేయడం వల్లే నేను విన్నర్ అయ్యాను, నేను ఈ స్టేజ్ ఉండగలిగాను అని తనూజ గారి ముందు, అంత మా టీవీ యాజమాన్యం ముందు, అంత నాగార్జున గారి ముందు కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఆయన ఆనెస్ట్ గా ఉన్నారు అక్కడ కళ్యాణ్ గారు. ఇక్కడ తనూజ గారు ఏమని తనూజ గారిని కూడా తక్కువ చేయట్లేదు. ఒక విన్నర్ అవ్వాల్సిన అమ్మాయి, మనం ఫస్ట్ లో ఏమనుకున్నాం, ఈ సీజన్ లేడీ విన్నర్ అవ్వాలి అనుకుని చూసిన వాళ్ళ ఆ అమ్మాయి నేను విన్నర్ అవ్వాలనే స్వార్థం లేకుండా ఒక మంచి పర్సన్ వెనక పడిపోతున్నాడు అని అనుకొని ఆ పర్సన్ కి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఆడాలి అనేది మొత్తం ఒక క్లారిటీగా చెప్పిన ఒక మంచి అంటే మనసున్న అమ్మాయి తనూజ. అలాంటి అమ్మాయి ఆ బస్ లో అడిగారు, నువ్వు స్వార్థపరురాలు కదా అని ఎవరు అడిగారు? శివాజీ గారు అడిగితే తను అదే చెప్పింది, నేనే స్వార్థపరురాలను అయితే నేనే గెలవాలని చూస్తాను కదండి, ఇంకొకరు గెలుపు నేను ఎందుకు కోరుకుంటాను? అక్కడే ఆమె మంచితనం ఏంటో తెలిసిపోయింది కదండి. ఇంకా మళ్ళీ వాళ్ళని ఇది చేయలేదు, అది చేయలేదు అని మనం ఏదో ఒక వీడియో పెట్టుకొని ఇవన్నీ అనవసరం, ఇంకా వదిలేయటం బెటర్. వాళ్ళు ఒప్పుకున్నారు. మనం ఇక్కడ అంతా చేసే నెగిటివిటీ ఏంటంటే, తనూజ గారు ఇప్పుడు తనకెందుకు చేయలేదు, తినకెందుకు చేశారంటే, బజ్ లో తనూజ గారి చేత కేక్ కొయ్యలేదు. బీబీ చేసింది ఏంటంటే, తనుజ గారి చేత కేక్ కొయ్యలేదు కదా, విన్నర్ చేత కేక్ కొచ్చారు. నిఖిల్ గారు కూడా విన్నర్ చేత కేక్ కొచ్చుకున్నారు. ఇక బయట నుంచి నిఖిల్ గారికి డబ్బులు కొట్టి తెప్పించారు. ఎందుకంటే సంబంధించిన యాక్టర్స్ వాళ్ళకి ఏవో ఒకటి ఉంటాయి. అది కాకుండా తనుజ గారు అసలు బీబీకి రానని చెప్పిన వాళ్ళ మధ్య కాంట్రాక్ట్స్ అనేవి ఏవి ఉంటాయి, మనకి అన్ని తెలియాలని లేదు కదా, వాళ్ళ మధ్య ఏవో ఉంటాయి కదా. అలానే లేదో దేని మీద వచ్చింది, విన్నర్ చేత కేక్ కట్ చేపించారు, శివాజీ గారు తిన్నారు, అక్కడికి అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు అంటే, ఇప్పుడు విన్నర్ అయిన ఒక వ్యక్తి 2 స్ట్రోక్ వస్తే స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం చేసిన తప్ప అనుకోవాలి. ఇది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ మనకి నచ్చింది అంటే వాళ్ళకు ఉంది బాండింగ్, బట్ మనకు నచ్చింది కాబట్టి మనం దాన్ని చాలా హైట్ గా ఊహించేసేసుకొని బాగా అంటే ఎక్కువ ప్రేమ పెంచేసేసుకున్నాం వాళ్ళ మీద.
ఇక్కడ కళ్యాణ్కి చేస్తే తనుజ గారు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, తనుజ గారికి చేస్తే కళ్యాణ్ గారు ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరిని తీసుకొని రావాలంటే స్పేస్ అక్కడ స్పేస్ కావాలంటే వాళ్ళ టీఆర్పీ రావాలంటే వాళ్ళిద్దరిని తీసుకురావాలి. అలాంటప్పుడు ఫస్ట్ శర్మ దానికి వచ్చినప్పుడు కళ్యాణ్ కి స్పేస్ ఎందుకు ఇవ్వలేదు, స్క్రీన్ స్పేస్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ స్క్రీన్ కి ఎక్కువ తనకి ఎందుకు ఫోకస్ ఇవ్వలేదు అంటే తనకు ఫోకస్ చేయడానికి తనకు రెడీగా లేడు. ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా చూడండి, ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు కళ్యాణ్ చాలా టైర్డ్ గా, చాలా ఇరిటేషన్ గా ఏదో రావాలి అన్నట్టు వచ్చాడు, కానీ తన యాక్టివ్ గా పాల్గొనలేదు. అలాంటప్పుడు కేకులు అంటే తను అసలు యాక్సెప్ట్ చేసి ఉండడు, నాకు తెలిసి, అంటే ఆ మనస్తత్వం తెలిసి. అది కాక తను చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడంటే కొంచెం మారాడు, కానీ ఫస్ట్ నుంచి తనకై తను వెళ్ళిపోయి మాట్లాడే రకం కాదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడే రకం. అదొకటి. ఇప్పుడు మీరెందుకు కళ్యాణ్ చేత ఇమ్ము చేత కామెడీ చేయించారంటే, ఏమండి నేను ఒకటే చెప్తాను, ఏ టీవీ ఛానల్ వాళ్ళైనా ఏమైనా కానీ ఒక ప్రోగ్రామ్ అయిపోయినాక ఆ మనిషిని ఎంతవరకు పట్టించుకుంటారు అంతవరకు పట్టించుకుంటారు. ఇప్పుడు మనకి కళ్యాణ్ అనే వ్యక్తి జనాల నుంచి వచ్చారు కాబట్టి జనాలు పట్టించుకుంటున్నాం. మనం ఇప్పుడు కాదు, ఎప్పటికీ మనం ప్రేమిస్తూనే ఉంటాం కాబట్టి మనం మర్చిపోం. కానీ అదే కళ్యాణ్ గారు ఒక టీవీ సీరియల్ కానీ, ఒక సినిమా సీరియల్ కానీ, లేకపోతే ఒక సినిమా ఛాన్స్ కానీ వచ్చి మనకు మరీ తీసుకొచ్చి మరీ కోయిస్తారేమో తెలియదు కదా. అదనమాట. వాళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళు చూస్తారు, కానీ ఎవరు ఏది ఇచ్చేయరండి. ఇంకా రెండోది వచ్చి కళ్యాణ్ బయటకు వచ్చినప్పటి నుంచి తన బిజీలో తనున్నాడు, తను చేసుకున్న ప్రోగ్రామ్ లో తనున్నాడు. టీవీ షోకి కూడా, ఆ షోకి వచ్చినప్పుడు కూడా తను చాలా టైర్డ్ అయ్యాడని, చాలా ప్రోగ్రామ్స్ చేసి అక్కడ ఇక్కడ తను ఇచ్చిన మాట ప్రకారం అనాథాశ్రమంకి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకోవడం కానీ, ఇద్దరు బాగా బిజీ అయిపోయారు. ఏ టీవీ వాళ్ళు పిలిచినా వాళ్ళు బయటకు వచ్చే ఇదొకటి. అందుకని ఫస్ట్ ప్రోగ్రామ్ లో తనే పాల్గొనలేదని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఎవరిది కాదు, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను చూసిన వాళ్ళు ఎవరికైనా తను డల్ గా ఉన్నాడు, తను స్ట్రెస్ లో ఉన్నాడు, తను చాలా అంటే టైర్డ్ గా అనిపించాడు. ఆ ప్రోగ్రామ్ లో ఏదో పాల్గొనాలి కాబట్టి వచ్చినట్టు అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, ఒక రన్నర్ కి ఎందుకంత హైప్ ఇచ్చారు, ఎందుకంత అంటే బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ వేసి ఎందుకంత ఇచ్చేసారని. ఇక్కడ ఒక అమ్మాయి ఫస్ట్ ఒక హీరోయిన్ గా చేసింది, కన్నడలో యాక్టర్. మనకేంటంటే మన టీఆర్పీ రేట్ చూసుకుని వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు కొన్ని కాంట్రాక్ట్ బేస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, వీళ్ళకి రెమ్యునరేషన్ తీసుకోండి. కళ్యాణ్కి వారానికి 15,000 ఉంటే, రోజుకి 15,000 ఉంటే తనుజ గారికి రోజుకి 35,000 దాకునేది. ఈ ఇద్దరికి తేడా ఎలా వచ్చిందంటారు? ఫాలోయింగ్ ఉన్న అమ్మ కాబట్టి అలా అనమాట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విన్నర్ అయ్యారు కళ్యాణ్ గారు. మనం అంటే ఇంట్లో ఆ బిడ్డని మన బిడ్డ అనుకున్నాం కాబట్టి మనం గెలిపించాం. వాళ్ళ నాన్నగారిని చూసి, వాళ్ళ అమ్మగారిని చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి ఇతను పైకి వస్తేనే కదా ఒక మంచితనానికి, ఒక నిజాయితీకి ఒక విలువ ఉంటుందని అందరం కలిసి తను గెలిపించాం. అలాంటప్పుడు టీవీ వాళ్ళకి స్కోప్ ఇవ్వాలని వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? ఉండదు కదా. మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ కంపేర్ చేసి తనుజ గారిని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే తనుజ గారు ఏం లేదు. ఇప్పుడు తనుజ గారికి పాట పెట్టారు, ఫ్యాన్స్ ని తెప్పించారు అంటే వాళ్ళ టీఆర్పీ కోసమే, ఇది కూడా వాళ్ళ టీఆర్పీ కోసమే. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చింది తనుజ గారి కోసమే ఉంటుంది నాకు తెలిసి. అంతేకాని ఇప్పుడు ఒక షోకి వచ్చేసారు, కళ్యాణ్ గారు ఎందుకు రావాల్సిందంటే, అగ్ని పరీక్ష చేసే వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, వాళ్ళు ఏ షోకి పిలిచినా రావాలని. సెలబ్రిటీస్ ఉండదన్నమాట, రావాలి, తప్పనిసరిగా రావాలి అని. వాళ్ళ ప్రజల వల్ల వాళ్ళు ఏది చెప్తే అది అంటే ఉంటుంది. వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ రియాలిటీని ఒప్పుకోవాలండి. మన సైడ్ మనం ఒప్పుకోవాలంటే మనం రియాలిటీని ఒప్పుకోవాలి. లైఫ్ ఇవ్వబోతుంది కాబట్టి వాళ్ళు కొన్ని అగ్రిమెంట్స్ చేస్తారు. అగ్రిమెంట్ వల్ల ఏదో వాళ్ళు తప్పక రావాలి, ఇంకా అక్కడికి రావాలన్నప్పుడు రావాలి, తప్పదు. ఎలా ఉన్నా రావాలి. ఏం చేసిన ఇంకా స్క్రిప్ట్ విషయం అన్నారు, ఇమ్ము చేత స్క్రిప్ట్ చేయించారంటే అది కూడా టీఆర్పీ కోసమే. ఇమ్ము స్క్రిప్ట్ చేస్తే, ఇమ్ము అనే అతను జబర్దస్త్గా మనకు తెలుసు, వంటల ప్రోగ్రామ్ ఇమ్ము తనుజ కలిసి చేశారని మనకు తెలుసు. ఇప్పుడు మీరు వాళ్ళిద్దరే, ఇప్పుడు తనుజకి ఎందుకంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే, ఇమ్ము కూడా ఏమి ఇవ్వలేదు కదా, ఫస్ట్ దాంట్లో షోకి మాత్రం ఇచ్చారు. ఇంకా రీతు కానీ ఇంకెవ్వరికి ఇవ్వలేదు కదా. తనుజ గారికి ఎందుకు ఇచ్చారంటే, వీళ్ళిద్దరు స్క్రీన్ మీద కనబడితే వాళ్ళకి టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఇన్ని సీజన్ లో మనం అందరినీ చూసాం, ప్రతి సీజన్ లో అందరినీ చూసాం, కానీ ఎవరికైనా ఇంతలా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం గెలిచిన నిఖిల్ గారికైనా, యష్మికైనా వాళ్ళు ఒక వార్నింగ్ లో ఉన్నాయి కదా, అక్కడ మనం కనెక్ట్ అయ్యామా? అవ్వలేదు కదా. వీళ్ళు కనెక్ట్ అయ్యామంటే వీళ్ళు జెన్యూనిటీ, వీళ్ళు అందరికీ ఒకలా చేయాలని ఉండదండి రూలు. మనం చేసుకుంటాం అభిమానులుగా. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఎంతమంది బయట అభిమానులకు ఎక్కువ ఇచ్చారు, అది చాలా టీవీలో చూపించాలా? కళ్యాణ్ గారికి కూడా ఒక స్థాయి వస్తుంది, అప్పుడు పిలిచి మరి కోయిస్తారండి. ఇదే నా ఆన్సర్. ఇదేంటంటే నేను చెప్పేదాన్ని, నా మనసులోని ఒపీనియన్ ఇది. ఎవరి మీద ఏవో ఉంటాయండి, అన్ని మనకు తెలియాలంటే మనం ఇక వాళ్ళ మెంబర్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఏ రివ్యూర్ కైనా ఏ పూర్తిగా తెలియవండి, వాళ్ళ మైండ్ లో ఆలోచించుకొని చెప్తారు తప్పించి ఏ రివ్యూర్ కి పూర్తిగా విషయాలు ఏం ఏదో కొన్ని వీళ్ళు అప్డేట్ అందిస్తే వాళ్ళకున్న జ్ఞానంతో, వాళ్ళకున్న ఇదితో ఫోకస్ చేసి చెప్తారు అంతే. అంతేకా ఇవన్నీ పట్టించుకోకుండా ఇంకా తనుజ గారి చేత అండ్ ఇవాళ స్క్రిప్ట్ ఎందుకు చేపించలేదన్నారు. రావటమే కొంతసేపు తనుజ గారు రాగానే వాళ్ళిద్దరికి పెద్ద సాంగ్ వేశారు, వాళ్ళిద్దరిని కలిపి నడిపించారు, వాళ్ళిద్దరిని కలిపి మనకి కన్నుల విందు చేశారు. ఇప్పుడు కేకులు ఇప్పుడు తనుజ గారికైనా కూడా ఏమి మా టీవీ రన్నర్ అయిందని ఏం చేయలేదు కదా. ఇది ఎందుకు చేసింది అంటే సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడ, మనకు తెలియదు ఏదో జరుగుతుంది. అంతేకాని ఇక కళ్యాణ్ గారు అంటారా, ఒక రామ్నర్ గా వెళ్ళారు కాబట్టి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి అగ్రిమెంట్స్ కి ఉండాల్సిందే. ఇప్పుడు రమ్య గారు బిగ్ బాస్ ని అంతలా తిట్టారు, కానీ పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, అంత దూరం నుంచి వెళ్ళారు కదా. రమ్య గారు ఒక వీడియోలో కూడా చెప్పారు, తన వీడియోలో కూడా అగ్రిమెంట్ వల్ల నేను వెళ్లాల్సి వస్తుంది అని. అది అక్కడ డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, అది అగ్రిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ మనం చెప్పలేం, కానీ అభిమానిస్తున్నాం, మనము పైకి తీసుకొచ్చాం, మనం వాళ్ళ కోసం చూస్తున్నాం. బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికి కూడా ఎపిసోడ్లు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళ కోసం.
అలాంటప్పుడు మనకి ఇష్టపడ్డ వాళ్ళే కదా. అందుకని ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య రుద్దకండి. ఎందుకంటే తనుజ గారికి ఏం సంబంధం లేదు. తనుజ గారి చేత స్కిట్ చేపించారు. అక్కడ కళ్యాణ్ గారిని కూడా అందరినీ రమ్మని చెప్పారు. అందరూ కలిసి స్కిట్ చేశారు. అండ్ తనుజ గారు కళ్యాణ్ గారు కూడా ఒక కామెడీ స్కిట్ చేశారట. ఆ స్కిట్ అంటే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ మనం అంటే వాళ్ళ అభిమానులు ఉన్న వాళ్ళిద్దరు ఇప్పుడు మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టడం కానీ అలా చేయడం వల్ల ఆ స్కిట్ ని తీసేశారంట, ఎడిటింగ్ లో తీసేశారంట అని ఒక వైరల్ అవుతుంది వార్త. అది నిజమా కాదా అనేది కూడా నాకు తెలియదు. అందుకని నేను తెలిసి అది అనుకుంటున్నారు కాబట్టి అది చెప్తున్నాను. ఎవరు చెడ్డు కదండి. వాళ్ళిద్దరైతే చాలా మంచి వాళ్ళు. మనం వాళ్ళని అభిమానిస్తున్నాం కాబట్టి వాళ్ళిద్దరిని అభిమానిద్దాం. మనం చేయాల్సింది మనం అభిమానించేది మన టీవీలో చూసుకుందాం, లేకపోతే మనకు మ్యూచువల్ గా ఉన్న ఫ్యాన్స్ వీడియోస్ చూసుకుందాం అంతే. మనం కూడా అలానే అభిమానిద్దాం అంతే. నేను చెప్పేది ఇదైతే ఆ అభిమాని కోసం చేసిన వీడియో. ఇంతేనండి, మీరు ఎక్కువ ఊహించుకోకండి. కళ్యాణ్ గారికి అయితే ఈ సక్సెస్ తన ఊహలో అంటే తను ఎప్పుడు ఊహించిన సక్సెస్ అని ఇదే ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఇలా లేనిపోని అన్ని పెట్టేసి ఏంటి నాకు ఇలా చేస్తారా అలా చేస్తారా ఇవన్నీ అనవసరం అండి. రేపు హీరో అయితే అంతకన్నా ఎక్కువ వస్తుందేమో, ఎవరికి తెలుసు చెప్పండి. మన కళ్యాణ్ అనుకున్నప్పుడు మనం హీరో చేస్తాం, ఏమన్నా చేస్తాం. ప్రజలు అభిమానిస్తే ఆ వ్యక్తి, ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తి బాగా పైకి వస్తాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ హానిస్ట్, ఆ నిజాయితీ ఇప్పటికి కూడా అదే హానిస్ట్ ఉంది, అదే నిజాయితీ ఉంది. ఇంత పెద్ద షోలో కూడా తను సహాయం చేసిందని చెప్పాడే కానీ ఎక్కడ ఫ్యూచర్ లో ఎంత బాగా పైకి వస్తారా. మనం వాళ్ళు తీసిన సీరియల్ కానీ వాళ్ళు తీసిన వెబ్ సిరీస్ కానీ వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఏదొస్తారు దాన్ని హిట్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచించండి అంతే. నేను చెప్పేసిన ఒకరిని నెగిటివ్ చేస్తే ఏమొస్తుందండి, ఏమీ రాదు. ఒకరిని నెగిటివ్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. బౌమరింగ్ అంటారు కదా, కర్మ ఇస్ వెల్ బ్యాక్ అంటారు కదా. మనల్ని ఒకరిని కిందకి లాగాలని చూస్తే మననే దేవుడు కిందకి లాగేస్తాడు. నా అభిప్రాయం అయితే ఇదండి. మీ క్వశ్చన్స్ కన్నిటికి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. నేను ఒకే ఒక ఆన్సర్తో మీరు చిన్న వీడియో చేయమన్నారు. నాకు చిన్న వీడియోలో నేను చెప్పాలి కాబట్టి కుదరదండి, అందుకని ఇంత వీడియో అయింది. మీ అనుమానాలన్నీ తీరిపోయింటాయి అనుకున్నా. మనం అభిమానంతో చేసేది కొన్ని ఉంటాయి, అవి చేస్తే చాలు అంతే కదండి. ఇంకా అంతే. ఈ వీడియోకి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.